నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. కేసీఆర్ టార్గెట్ గా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందా? స్కామ్లు జరిగాయా? ఇరికిస్తున్నారా? గ్యారంటీల అమలును జాప్యం చేసే ఎత్తుగడల వీటితో పాటు మరిన్ని విషయాలపై మనతో మాట్లాడడానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు అద్దంకి దయాకర్ గారితో మాట్లాడడానికి కాల్ చేయాల్సిన నంబర్లు 914023490015 అలాగే 914023490016. నమస్తే దయాకర్ గారు. నమస్తే. దయాకర్ గారు, ఉదయం నుంచి చూస్తే తెలంగాణ రాజకీయం చాలా హాట్ గా నడుస్తోంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇష్యూ తెరపైకి తెస్తూ స్కామ్లు అంటున్నారు, చాలా బట్టబయలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నిజంగా జరిగాయా లేక ఇరికిస్తున్నారా అన్న సందేహం ప్రజల్లో వస్తోంది. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు ప్రతిపక్ష నేతలు ఎవరు కూడా ఈ గ్యారంటీల గురించి మాట్లాడకూడదు, అంటే వాళ్ళని ఏ స్కాముల్లో వాళ్ళని ఉన్నాయి పేర్లు అనేది బయటకు తీసి దాని మీదకి జనాల ఫోకస్ మార్చాలి అనుకుంటున్నారని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు. ఇవన్నీ ఉత్తుత్తి స్కామ్లే అని అంటున్నారు. అంటే ఏంటమ్మా అంటే తప్పు జరిగితే మనం ప్రశ్న ఏమంటారు దాన్ని చర్చ పెట్టొద్దు అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకు అనుకోకూడదు? వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అయితే ఇది 12,500 పైచిలకు 30,000 కోట్ల రూపాయలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. అది మొత్తంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఆయన కమెంట్ చేశారు. మొత్తం అంటే దాదాపు నేను అనుకుంటున్నా ఈ పీపీఎల్ 2016 మొత్తం 6 సంవత్సరాలు అట్లా కలిసి అది 35,000 కోట్ల పైచిలకు అవుతుంది. ఈ స్టిపులేటెడ్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పీపీఎల్ సంగతి కనుక చూస్తే ఒకేసారి 12,500 కోట్లు కూడా అక్రమం జరిగిందనేది ఒక అంచనా. ఇప్పుడు మనం నిర్ధారించడానికి నేనేమో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాదు కాబట్టి డెఫినెట్గా అది ఫస్ట్ కమిషన్ వేసింది, దాని రికమెండేషన్స్ ఇవ్వనియండి, ఇచ్చిన తర్వాత ఒకవేళ అది తప్పు కాదనుకో. కానీ ఈఆర్సీ సంస్థలు వెలువరించిన నివేదికలపై విచారణ కమిషన్ వేయకూడదని రేవంత్ రెడ్డికి తెలియదా అంటున్నారు కేసీఆర్. అంటే వాళ్ళకి తెలియకపోవడం అనేది వాళ్ళ అజ్ఞానం. కమిషన్ కెన్ సజెస్ట్, కమిషన్ కెన్ రికమెండ్. మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడానికి వేసిన ఒక స్టాట్యుటరీ బాడీ అది. సో దాన్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఎక్కడికి ఉన్నది? సో ఇప్పుడు టీఆర్ఎస్ చెప్తే కమిషన్ వేయాలన్నా, బీజేపీ చెప్తే కమిషన్ వేయాలన్నా, లేకపోతే ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలని వాళ్ళ డైరెక్షన్, అంటే వాళ్ళకి ఇంకా ప్రభుత్వం నుంచి నేను పోయినామని చెప్పి వాళ్ళకు అవగాహన ఇంకా ఉండి ఉంటుంది. మేము ఇంకా గవర్నమెంట్లోనే ఉన్నాం, మేమే రూల్ చేస్తాం. ఒక లేఖ కూడా రాశారు కేసీఆర్ గారు, 12 పేజీల లేఖ. దానిపై మీ స్పందన? రాయొచ్చు, వారికి ఆ హక్కు ఉన్నది. లేకపోతే వారి మీద జరుగుతున్న కుట్ర ఏమన్నా ఉంటే కూడా చెప్పొచ్చు, ఎవరైనా కుట్ర కోణాన్ని చేస్తే కూడా. బట్ అట్లని చెప్పి అవినీతి అక్రమం జరిగిందాన్ని మీరు అసలు తేల్చొద్దు, దాని గురించి పట్టించుకోవద్దు, మీరెందుకు కమిషన్ వేసిండ్రు, అసలు మీరు కమిషనర్గా ఎందుకున్నారు అని చెప్పే హక్కు కేసీఆర్ గారికి లేదు. ఒకవేళ ఏమైనా దాంట్లో తప్పులు జరిగి ఆయనకు ఏమైనా డిఫేమ్ అయ్యే తిరిగి వస్తే ఆయనకున్న చట్టపరమైన వాటిని వినియోగించుకోవచ్చు. అది సుప్రీంకోర్టు వరకు కూడా వారికి హక్కు ఉంది, పోవచ్చు. కానీ ఇక్కడ జరిగిన అక్రమాలను పక్కన పెట్టేసి దీని గురించి చర్చించా, మీరు అసలు కమిటీని వేయొద్దు అని అంటే ఊర్లో ఒక సేయింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా మామూలుగా, ఏమంటాం, పంచాయతీ చెప్పడానికి వచ్చినప్పుడు అసలు నేను తప్పే చేయలేదని ఒక నానుడి ఉంటుంది. అది తేల్చాల్సింది కేసీఆర్ గారో లేకపోతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు, తేల్చేది చట్టబద్ధమైన సంస్థలు. ఇప్పుడు నరసింహారెడ్డి గారికి ఆ ఆథెంటికేషన్ ఉందా లేదా అనేది కోర్టు చూసుకుంటుంది, మీకెందుకు? మీరు ఆ విచారణ జరిగే క్రమంలో ఆ విచారణ సజావుగా జరగకుండా కూడా అబ్స్టాకిల్స్ క్రియేట్ చేస్తున్నట్టు అనుకోవచ్చు కదా. అంటే దీన్ని ఇక్కడి నుంచి స్టాప్ చేద్దామనే ఆలోచన ఉండొచ్చు కదా. కాబట్టి అది బెదిరించే ధోరణి ఒక రకంగా నా దృష్టిలో. ఒకటి మీరు చేయొద్దు, చేస్తే మీరు తప్పు చేస్తున్నారు, మీ మీద కూడా నేను షూ చేయొచ్చు. కమిషన్ అపాయింట్ చేసేటప్పుడే ఆ మొడాలిటీస్ అన్ని చూసిన తర్వాత యాదాద్రి పవర్ ప్లాంట్ ఇష్యూస్ కూడా వెలుగులోకి వస్తున్నాయి కదా. ఆ రోజు ఆనాటి విద్యుత్ శాఖ మంత్రిపై కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఇప్పుడు తప్పు చేయనప్పుడు ఉలికిపాటు ఎందుకు? ఇప్పుడు వాళ్ళే ప్రూవ్ చేసుకోవచ్చు, మేము కాదు అని చెప్పేసి అవసరమైతే కమిషన్ ముందు అటెండ్ కాండి. ఇప్పుడు కేసీఆర్ గారికి ఆ హక్కు ఉన్నది కదా, నేను కాలేను అని అనుకుంటే మీ ఇష్టానుసారం చేయండి. కానీ నేను కాలేదు కాబట్టి క్రైమ్ చేసిన తర్వాత నేను చేయలేదనేది అసలు ఆ మాటకు వస్తే ఒక మాట అంటున్నాను నేను. కేసీఆర్ గారు చేసిందా లేదా అనేది కమిటీ ఇంకా తేల్చనే లేదు. సూచాయగా కొన్ని మీడియా బ్రీఫ్లను అక్కడనో బయటపడి ఉంటుంది. అంత మాత్రాన మొత్తం నేనే చేసిన నన్ను అంటుండ్రని చెప్పేసి అది గుమ్మడికాయ దొంగ అనకముందే భుజాలు దవ్వుకోవడం ఎందుకట? అది ఆ కమిషన్ రిపోర్ట్ రానివ్వండి, అప్పుడు కూడా
ఒకవేళ నరసింహారెడ్డి గారు లాంటి కేసీఆర్ చెయ్యలేదు అని కూడా ఎక్కడ అనట్లేదు. అత్యవసరమైన సమయాల్లో ఎక్కువ రేటు పెట్టి కొన్న మాట వాస్తవమే, కానీ అది ఎప్పుడు అలాగే జరుగుతూ పోలేదు అని నర్మగర్భంగా మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఇది ఒక్క దానికి సంబంధించింది కాదు, ఇది కన్సాలిడేటెడ్గా చాలా అంశాలు దీంట్లో కలిసి ఉన్నాయి. యూనిట్ కాస్ట్ నుంచి మొదలు పెడితే ఎక్కడి నుంచి కొనాలనేది, నాట్ ఈవెన్ 1-2 ఏరియాస్ నుంచే కాదు కదా. బిహెచ్ఎల్ నుంచి తీసుకున్నారు, మధ్యవర్తిగా ఉన్నది, లేదంటే పీపీఎల్ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, సోలార్ పవర్ తీసుకున్నారు, ఇంకా వివిధ రకాల వైండ్ పవర్ తీసుకున్నారు, అన్ని రకాలు తీసుకున్నట్టుగా దాంట్లో ఉంది. కాబట్టి అదేదో తేలనియండి ఫస్ట్. అసలు దీంట్లోనే అంటే మీరు 35,000 crores అనేది ఏంటంటే ఒక వార్షిక బడ్జెట్లో 35,000 crores మనం విద్యుత్ కొనుగోళ్ళకే వెచ్చించినాం పర్ యానం. అట్లా కాన్సిక్యూటివ్ 7 to 8 years మనం 35,000 crores తీసుకున్నాం. ఇది తీసుకున్న దాన్ని విద్యుత్ అవసరాలకు, రాష్ట్ర అవసరాలకే వాడినామా, ప్రైవేట్ అవసరాలకు వాడినామా అనే కోణం కూడా ఉన్నది దీంట్లో. ఒకవేళ ప్రజా అవసరాలకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి, రైతులకు ఇవ్వడానికి మీరు కొన్నారనుకోండి, దీన్ని వ్యాపార అవసరాలు ఉన్న వాళ్ళకు తక్కువ యూనిట్కి ఇచ్చిండ్రు అనుకోండి, అది క్రైమే కదా. ఇది కమర్షియల్ రేటు దాదాపు 6-8 రూపాయల వరకు కూడా కొన్ని వ్యాపార సంస్థలకు ఇస్తాం మనం, కొని ఫ్రీగా రైతులకు ఇస్తాం. ఈ ఫ్రీగా రైతులకు ఇచ్చేది కాక వ్యాపార సంస్థలకు డైవర్ట్ అయింది అనుకోండి, అది క్రైమ్. అట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. అవి వచ్చినాక ఇంకా ఏమో అంటారు కదా, మొదలే కాలేదు అప్పుడే సంజాయిషీలో వ్యతిరేకతలో చేసే పరిస్థితి వచ్చింది. ఇక బీజేపీలో ఒక అడుగు ముందుకేసి అందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి. కోణాలు ఇందులో ఉన్నాయి, అందులో భాగంగా క్విడ్ ప్రోకో లాంటివి కూడా జరిగాయని అంటున్నారు. వాళ్ళ ఇప్పుడు పీపీఎస్ అంటే కేంద్ర ప్రభుత్వ ఇంటర్వ్యూన్ కూడా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ పర్చేజింగ్ అప్పుడు ఏ రాష్ట్రమైనా ఇంకో రాష్ట్రానికి అమ్మేటప్పుడు ఒక స్టాండర్డ్ రేట్ మనం ప్రైస్ ఫిక్స్ చేసినాం. సో ఇక్కడ గవర్నమెంట్ ఎక్కువ కొంటా అంటే కూడా పిలిపించి మళ్ళీ దాన్ని తక్కువ చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇంటర్వ్యూన్ ఉంటుంది, ప్రభుత్వం కంట్రోలింగ్ ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా చర్చకు వస్తాయి, రానివ్వాలనేది ప్రతి దాంట్లో. ఇప్పుడు అదేంది ఫోన్ ట్యాపింగ్లు ఉంటే మాకేం సంబంధం లేదు, ఇది మాకేం సంబంధం లేదు, అసలు అదేంది వడ్లకు సంబంధించి రైస్ మిల్లర్కి సంబంధించి మాకేం సంబంధం లేదు. మరి 10 సంవత్సరాలు ఎవరు పాలించారు తెలంగాణ వచ్చిన తర్వాత? సో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి ఉన్నది. కక్ష సాధింపు అని అనేది పెద్దగా నేను అంటున్నా, తప్పు చేయకపోతే కేసీఆర్ గారిని నిలదీస్తేనో లేకపోతే ఎక్స్నో వైనో నిలదీస్తే సమాజం ఊరుకుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి అది చెడ్డ పేరు వస్తుంది కదా, అలాంటివి ఉండదు. కాలర్ లైన్లో ఉన్నారండి రాజు గారు డెట్రాయిట్ నుంచి. రాజు గారు మాట్లాడండి. నమస్తే సార్, ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. చెప్పండి. ముఖ్యంగా ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ లేదు. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏవి ఫాలో కాకుండా 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ కూడా లక్షల్లో ఫీజులు. ప్లస్ ఏంటంటే మొత్తము స్కూల్ యూనిఫాము, షూస్, సాక్స్ దగ్గర నుంచి అన్నీ అదో బట్టల దుకాణం లాగా లోపటే కొనుక్కోవాలి. ప్లస్ స్కూల్ బస్సు అదనము. ఇలా ఏంటంటే ఫుల్ ఒక కమర్షియల్ సెంటర్స్ లాగా మారిపోయినాయి ప్రైవేట్ స్కూల్స్. కానీ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏవి కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఫాలో అవ్వటం లేదు. దానిపైన ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? ఫీజుల నియంత్రణ పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లాన్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండి, దే ఆర్ నాట్ హైజీనిక్ ఎట్ ఆల్. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న బెడ్స్ మీరు పుట్టినప్పుడు నేను పుట్టినప్పుడు ఒక ఉన్నట్టున్నాయి. మరి ఎప్పుడన్నా మధ్యలో మారిస్తే దాన్ని కూడా బడ్జెట్ను మరి ఏమైనా ఇచ్చేసి 100 బెడ్లకు 10 బెడ్లు మార్చి మొత్తం మార్చినామని బడ్జెట్ డబ్బులు ఏమైనా తినేసారా తెలియదు. కాబట్టి కొంచెం ఈ హైజీనిక్ కండిషన్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెంచాలి సార్. గవర్నమెంట్ మన ఉస్మానియా, గాంధీ మెడికల్, మన నీలోఫర్ హాస్పిటల్స్, ఇట్లా స్టేట్ వైడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో హైజీనిక్ కండిషన్స్ అసలు బాగాలేదు. కాబట్టి దానిపైన దృష్టి పెట్టి ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్ అది కాస్త బడ్జెట్ కేటాయించి చేయాల్సి ఉంటుంది. ఇంకోటి హైదరాబాద్ డ్రైనేజ్ అండ్ సివరేజ్ సిస్టమ్స్ పైన వాట్ ఈస్ ద యాక్షన్ ప్లాన్ ఫర్ కాంగ్రెస్ గవర్నమెంట్? హైదరాబాద్లో కొన్ని హై రిస్క్ జోన్స్ ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వల్ల, వర్షాల వల్ల. సో మాకేంటంటే ఎక్కువగా ఈ పబ్లిక్ ఇష్యూస్ పైన ఎక్కువగా డిస్కస్ చేసుకొని ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది, ఎక్కడ రిమార్కేబుల్ డెవలప్మెంట్ తీసుకొస్తుంది, ఎక్కడ రిఫార్మ్స్ తీసుకొస్తుంది, వీటిపైన చర్చ ఉంటే బాగుంటుంది. అంతేగాని ఇక కాంగ్రెస్, బీజేపీ ఏమన్నది, కాంగ్రెస్ను టీఆర్ఎస్ ఏమన్నది, ఇవన్నీ మీరు ఎక్కువ రోజు ఈ డిబేట్స్లో వింటుంటాము. కాబట్టి కొంచెం ఎక్కువగా చర్చ పబ్లిక్ ఇష్యూస్, పబ్లిక్
ఏ రకంగా బెనిఫిట్ పొందుతున్నారు గవర్నమెంట్ రిఫార్మ్స్ వల్ల అన్నది డిస్కస్ చేసి ప్రజలకు ఒక స్టేటస్ రిపోర్ట్ లాగా చెప్పండి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉండాలి, కాంట్రడిక్టరీనే కాకుండా ఇలాంటి క్వశ్చన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, ఈ ఒకవేళ 5 నుంచి 10 సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీ ఉంటే డెఫినెట్గా ఇంకో స్కూల్కు విద్యార్థి యాప్ట్ చేయడు, తల్లిదండ్రులు ఇంకో స్కూల్కి యాప్ట్ చేసే అవకాశం లేదు. ప్రభుత్వ స్కూళ్ళల్లో మాత్రమే చదివే ఒక వ్యవస్థను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం. అది విద్యా కమిషన్ కూడా ఒకటి త్వరలోనే చేస్తున్నాం. మా మిషన్ ఏంటంటే ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్. ఇది బాటమ్ లైన్ ఉంటుంది. మీరంటే ఈ రాజకీయాలు, కుట్రలు, ఆక్రమణలు, ఏమంటారు, ఇవన్నిటిని ఒక చర్చ పక్కకు పెడితే ఒక కామన్ మెన్ హాస్పిటల్కి పోతే మళ్ళీ ఫ్రీగా వితౌట్ ఎనీ కాస్ట్ బయటికి వచ్చే విధంగా హాస్పిటాలిటీని తయారు చేయడం. రెండవది స్కూల్స్ని కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ప్రతి మండల్కి ఒక స్కూల్ను ఏర్పాటు చేసేది మేనిఫెస్టోలో పెట్టాం. ఇవి రెండు చెప్పేవి కాదు, చేయడానికి ఒక కార్యాచరణ ఉంది. డెఫినెట్గా మోడల్ స్కూల్స్ నుంచి మొదలు పెడితే, గురుకుల్ స్కూల్స్ నుంచి మొదలు పెడితే, అంటే ప్రైవేట్ స్కూల్స్ పెరగడం వల్ల ఏం నష్టాలు జరుగుతున్నాయో తెలుసు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్లో ఒక పిల్లవాడు దీర్ఘకాలికంగా ఒక మంచి విద్యను అభ్యసిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా దివాలా తీసే స్థితి వచ్చింది. ఇటువైపు ఒక దీర్ఘకాలిక రోగం ఒక ఇంట్లో ఒక వ్యక్తికి వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితి చూసినాం. కాబట్టి ఇవి రెండింటిని వీటికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఇది ఎవరైనా సరే తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి ఉచితంగా, క్రమేపీ ఉచితంగా అందించడం ఎలా అనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుంది. మిగతా 6 గ్యారంటీలు, మిగతా మేనిఫెస్టో అంశాలన్నీ ఒకే ఎత్తు. దీన్ని ఫ్రీ చేయడం ఒకటి. రెండవది వారు అన్నారు హైదరాబాద్లో మూసీకి సంబంధించి, లేకపోతే మూసీ కాదు డ్రైనేజ్ వాటర్కి సంబంధించి డెఫినెట్గా ఇప్పుడు ఇదైతే మూసీ రివర్ ఫ్రంట్ ఒక ప్రాజెక్ట్ దాదాపు 35,000 crores ఒకటి ఏర్పాటు అవుతుంది. ఆల్మోస్ట్ అలా అది మెరీనా దుబాయ్ టైపు లేదంటే వివిధ ప్రాంతాల్లో సందర్శనలు కూడా జరిగినాయి. కాబట్టి వాటిని ఏ విధంగా మురికి నీటి అంటే డ్రైనేజ్ని, తర్వాత మంచి నీటిని, వాటర్ వే కూడా చేయాలనేది ఒక ఆలోచన ఉంది. అంటే ఎందుకంటే ట్రాఫిక్ కూడా కష్టాలు పోవాలంటే 2 నదికి ఈవల ఆవల 2 ఒక 4 lanesను నిర్మించడంతో పాటు వాటర్ వేస్ను కూడా మనం చేసుకుంటే ఈజీగా ఏమంటారు ట్రాన్స్పోర్టేషన్ ఓల్డ్ సిటీ నుంచి కనెక్టివిటీ కూడా సమస్య పోతుంది. సో అది బిగ్గెస్ట్ ప్లాన్ ఉన్నది. అంటే ORR తర్వాత RRRను మించిన ఒక యాక్షన్ ప్లాన్ మూసీ మీద ఉంటుంది. కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో ఒక ఎత్తు అయితే ఓవరాల్గా విద్యా వైద్యం మాత్రం ఇదొక సుదీర్ఘకాలం నుంచి డిమాండ్ ఉన్నది. కాబట్టి దాన్ని చెప్పడం కంటే భవిష్యత్తులో చేసి చూపించడం, అంటే ఒక నియోజకవర్గాల వారీగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదంటే ఇప్పుడు పాత డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కనుక డిస్టిక్ హాస్పిటల్స్ ఉంటే మినిమం 50 to 100 kilometers మధ్యలో ఒక పెద్ద హాస్పిటల్ కనుక నిర్మించగలిగితే ఏదో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు, లేదంటే భద్రాచలం నుంచి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా చేయడం. జస్ట్ లైక్ నేను ఢిల్లీలో రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ని ఒకటిని చూసిన, అది సింపుల్గా ఉంటుంది, అంత సింపుల్గా ఉంటుంది. కానీ దాంట్లోకి వెళ్ళిన వాళ్ళకి సింగిల్ ఎన్పి కూడా ఖర్చు కాకుండా బయటకు వచ్చే పరిస్థితి నేను వ్యక్తిగతంగా చూసిన మూమెంట్ టైంలో. సో అలాంటి ఒక అవకాశాన్ని రేపు ముఖ్యమంత్రి గారికి, అటు ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర నరసింహ గారు కూడా తొందరలో మేము కూడా ఒక రిపోర్ట్ ఇస్తాం. ఎందుకంటే అబ్జర్వేషన్స్ అన్నీ కూడా బయట సమాజం కూడా విమర్శ కంటే ఎక్కువ ప్రభుత్వం ఏం చేయాలనే దాని మీద కనుక ప్రభుత్వానికి సూచిస్తే మరింత మేలు జరుగుతుంది. కానీ పెద్ద ఖర్చు కూడా ఏం కాదు, 35 to 40,000 crores కనుక పెట్టగలిగితే ఒక 5 consecutive years అంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ 8,000 9,000 కాన్సన్ట్రేటెడ్గా మనం ఖర్చు చేస్తే పెద్ద సమస్య ఏం కాదు నాకు తెలిసి. ఇప్పుడు స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పోయినసారి వాళ్ళు 7,000 కోట్లకి ఏదో బడ్జెట్ కేటాయించారు, కానీ ఏం ఖర్చు చేయలేదు. నేనేమంటే ప్రతి సంవత్సరం 5,000 కోట్లు కనుక మనం పెట్టగలిగితే 25,000 కోట్లు మంచి స్కూల్స్ అవుతాయి. సో చేయాలనే విల్ ఉండాలి, తర్వాత దాంట్లో కమిట్మెంట్ కూడా ఉండాలి. అది రేవంత్ రెడ్డి గారికి మరింత ఉంది. ఇప్పుడు తాత్కాలికంగా వారు విద్యాశాఖ మంత్రి, ఇప్పుడు కూడా వారి చేతిలో ఉంది. రేపు ఎక్స్క్లూజివ్గా విద్యాశాఖ మంత్రి వచ్చిన తర్వాత దానికి మొడాలిటీస్ అన్నిటి కూడా తయారు చేస్తాం. మంచి విద్య భారతదేశంలో ఎక్కడ దొరుకుతుంది, ఒక నాణ్యమైన విద్య ఉచితంగా అంటే అది తెలంగాణ అనేటట్టుగా చేయాలనేది ఒక ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకంటే ఇది దాదాపు 1.5-2 years నుంచి మేము ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చించినప్పుడు జరుగుతున్న చర్చల్లో ఇదే వారు చెప్పే. తర్వాత వైద్యానికి సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతంలో మరింత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గుతున్నది ఈ మద్యం వల్ల, ఈ చీప్ లిక్కర్ వల్ల, లేదంటే ఈ బెల్ట్ షాప్ల వల్ల, డ్రగ్స్ వల్ల ఏమవుతుంది,
సగటు తెలంగాణ రూరల్ పీపుల్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ 58 నుంచి 50కి 48 కూడా తగ్గుతున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఒక ఆరోగ్య తెలంగాణ ఉండడానికి కూడా ఒక మిషన్ డెఫినెట్గా తయారు చేస్తాం. రైట్ అండి. డెట్రాయిట్ నుంచి మరొక కాలర్ లైన్లో ఉన్నారు, సురేష్ గారు. సురేష్ గారు, మీ ప్రశ్న అడగండి. హలో సార్, నమస్కారం అండి. ఇది ఈ జిహెచ్ఎంసీ లోపల కరప్షన్ ఉందని లాస్ట్ 5 years కదండి, చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఏంటి అని అంటే యాక్చువల్గా ఈ బయోమెట్రిక్ డివైజెస్ కానీ వేరే ఎక్విప్మెంట్ కానీ మామూలుగా అవి 1 crore లోపలనే అవుతుంది. మనం సేల్స్ ప్రైస్ కానీ అది క్యాల్కులేట్ చేస్తే మనం కాంట్రాక్ట్ బేసిస్ మీద మోర్ దాన్ సేల్స్ ప్రైస్ అవి ఓన్ చేసేదానికన్నా కాంట్రాక్ట్ బేసిస్ లో మనం చేసేసుకొని చాలా మంది బ్రోకర్స్ అలాగా అవుతున్నారని చాలా ఛానల్స్ పబ్లిష్ చేశాయి. మరి దాన్ని అరికట్టే ఏదైనా ఆలోచన మీ దగ్గర ఉందా? ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ మేయర్ కూడా కాంగ్రెస్ లో చేరినట్టుంది. మరి ఏదైనా దాని మీద ప్రక్షాళన చేసి కొంచెం డిఫరెంట్ చేసే ఆలోచన ఉందా? అదొకటి. ఇంకొకటి సార్, ఇది ఈ కమిషనరేట్ అని పోలీసెస్ అని పోలీస్ వెహికల్స్ అని తెలంగాణ ప్రభుత్వం కొంచెం చేంజ్ పట్టుకొచ్చింది. అట్లీస్ట్ వాళ్ళు ఏం చేసిందో తెలియదు కానీ మొత్తానికి ఒక రూపురేఖలను అయితే మారినవి. ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పోలీసులకి బాడీ క్యామ్ పెట్టడము, ఇది పెద్ద ఇదేదో రీఇన్వెంటింగ్ ద వీల్ అని కొత్తదేం కాదండి. ప్రతి అమెరికాలో, యూరోప్ లో, ఆస్ట్రేలియాలో ఏ పోలీస్ దగ్గరికి ఏ కాప్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గర బాడీ క్యామ్ ఉంటుంది. దట్ ఈస్ దేర్ ఫస్ట్ ఎవిడెన్స్ టు ద కోర్ట్. సో అటువంటిది ఏమన్నా మన భారతదేశంలో తెచ్చే ఆలోచన ఉందా? అది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డిఫరెంట్ గా చేసిందని మేము చెప్పుకోగలగడానికి ఏమన్నా మీరు చేయగలుగుతారా ఇప్పుడు? ఎందుకంటే ఎవరిని నమ్మేటట్లేదండి. మొన్న పూణే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ వాళ్ళు వచ్చేసేసి పిజ్జాలు తినిపించేసేసి లిక్కర్ లెవెల్స్ తక్కువ అయ్యేటట్టు పిజ్జాలు పోలీసులు ఇచ్చారు, అది ఇదని. సో ఎవరిని ఏం నమ్మేటట్టు లేదు. కొంచెం సీసీటీవీ కెమెరాలు రోడ్ల మీద కాకుండా పోలీస్ స్టేషన్లలో, తర్వాత బాడీ క్యామ్లు పోలీసులకు పెట్టేసేస్తే కొంచెం మేము వాళ్ళని నమ్మగలుగుతామా లేదా అన్నది కూడా తెలుస్తుంది. ఎందుకంటే రేపు మేము హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయిన తర్వాత కూడా మా కుటుంబానికి, మా పాపకు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే మేము ఈ ఎమ్మెల్యేల కొడుకులతోటి ఈ డబ్బున్న ఈ కరప్షన్ ఫెలోస్ తోటి మేము పోటీ చేయలేము. సపరేట్గా ముడ్డి నోరు మూసేసుకొని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. అదొకటి. ఇంకొకటి, ఈ స్టూడెంట్స్ కి ఒకటి వాలంటరీ వ్యవస్థ అని ఒకటి మీరు పట్టుకొని వస్తే ఏంటి అని అంటే ప్రతి 10th క్లాస్ కానీ ఇంటర్ స్టూడెంట్ కానీ ప్రతి ఒక 80 hours ఒక 120 hours వాలంటరీగా ఏదో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనో గవర్నమెంట్ ఆఫీస్లోనో ఐదర్ ఫైల్స్ చదవడము. ఇక్కడ అమెరికాలో ఉంటుందండి అటువంటి కల్చర్. ఒకవేళ వాలంటరీ సర్టిఫికేట్ తీసుకుంటే అది ఫ్యూచర్ లో పనికి వస్తుంది. అటువంటిది ఏదన్నా కల్చర్ పట్టుకొస్తే ఈ విద్యార్థులకు కూడా అలవాటు అవుతుంది. అక్కడ కరప్షన్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసులలో కూడా. ఎందుకంటే వీళ్ళు వచ్చి చేయడము, వీళ్ళు ప్రత్యక్షంగా చూడడము, వీళ్ళు అమాయకులు కాబట్టి వీళ్ళు ఏదన్నా ఎవిడెన్స్ ఉన్నా కానీ చెప్పడం, రేపు ఫ్యూచర్ లో ఎవరైనా కరప్షన్ చేస్తున్నా అది కూడా మార్చే కొంచెం వీళ్ళకు కూడా కొంచెం విద్యార్థులకు స్కోప్ వస్తుంది. అటువంటి వాలంటరీ వ్యవస్థ పట్టుకొచ్చే అవకాశం మన దగ్గర ఉందా, ఏదన్నా ఉందా చెప్పండి. యా, అంటే మీరే చాలా ప్రశ్నలు సమాధానాలు మీరే చెప్పిండ్రు, నేను తక్కువనే చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ సైబర్ సెక్యూరిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన సోషల్ సెక్యూరిటీ ఇప్పటికీ పర్లేదు నాకు తెలిసి తెలంగాణలో కొంత. బట్ మీరు అన్నట్టుగా పోలీసులకు వాళ్ళ డ్రెస్ కోడ్లోనే క్యామ్ ఉండడం అనేది మాత్రం ఒక న్యూ టెక్నాలజీ. అంటే అమెరికా లాంటి దేశాల్లో, మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నది. దాన్ని ఆలోచించాల్సిన అవసరం అవుతున్నది. సో ఇప్పుడు వెహికల్స్, పోలీస్ స్టేషన్స్ ఆధునీకరించడం, కమిషనరేట్లు వీటిని చేయడం అనేది డెఫినెట్గా ఉండాలి. మారిన పరిస్థితుల్లో టెక్నాలజీ పెరిగింది, దొంగల రేంజ్ కూడా పెరిగింది. వాడు కూడా చాలా అడ్వాన్స్డ్ అయ్యిండు. సైబర్ క్రైమ్స్ చేయడానికో లేకపోతే ఇతరత్ర పద్ధతులు ఎంచుకుంటున్నారు కాబట్టి అప్డేట్ చేయడం జరిగింది. బట్ ఈ వేరేజ్ నా దృష్టిలో సామాన్యునికి పోలీసింగ్ అనేది ఎంత దగ్గరగా ఉందనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా నెక్స్ట్ ఫోర్త్ కమింగ్ డేస్లో వాటి మీద చాలా పెద్ద చర్చనే ఉంటుంది. ఎందుకంటే జస్ట్ 6 monthsలో మనం 100 days కూడా వర్కింగ్ డేస్ లేవు, అంతా కోడ్ డేసే. కాబట్టి మీలాంటి వాళ్ళు చెబుతున్నాయి, అడుగుతున్నాయి, కోరుతున్న వాటిని కూడా సమీక్షించి వాటికి సంబంధించి ఏది కార్యాచరణకు అనుకూలంగా ఉంటుందో వాటిని తీసుకోవడం. బట్ పోలీసింగ్లో ఫ్రెండ్లీ పోలీసింగ్, పీపుల్స్ ప్రో పోలీసింగ్ అని చెప్పి ప్రయత్నం, దానికి ఒక కోడ్ పెట్టి దాన్ని ప్రచారం చేసుకునే దానికంటే కూడా నిన్న 2-3 సంఘటనలు జరిగితే ముఖ్యమంత్రి గారే నేరుగా, వారే హోంమంత్రి వారి చేతిలో ఉన్నది కాబట్టి ఇమీడియట్గా స్పందించిన తీరు మనం చూసినాం. స్పందించడమే కాకుండా ఆ మేరకు ఏమంటాం, వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. చట్టం పరిధి దాటి న్యాయం దగ్గరికి సామాన్యుడు వచ్చి విజయం సాధించే దాఖలాలు తక్కువ అవుతున్న రోజులు ఇవి.
అవి దాన్ని ఇంకో మాట రూపంలో చెప్పాలంటే అది బాగుండదు. కానీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ముందే చర్యలు తీసుకోవడానికైతే ఒక ప్రయత్నం చేస్తారు. దయాకర్ గారు, ప్రజలకిచ్చిన హామీల్లో ప్రధానంగా మహిళలకి ఇస్తానన్న 2,500 రూపాయల పెన్షన్ కావచ్చు, వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, రైతు భరోసా కింద 15,000 రూపాయలు కావచ్చు, వీటి కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆలస్యానికి కారణాలేంటి? అసలు అవి ఇచ్చే దిశగా ప్రయత్నాలు ఏమైనా మొదలు పెట్టారా? ఆలస్యానికి కారణం అంటే ఏమనాలి, ఆర్థిక లేమి అని చెప్పాలి. అది చెప్పొచ్చు, ఎందుకంటే లేనప్పుడు చెప్తే నష్టమేం కాదు. సరే, ఏ విధంగా అది డబ్బు లేదు అనే విషయం పక్కన పెడితే అది ఇవ్వాల్సిన బాధ్యత అవుతుంది. ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది, ఆల్మోస్ట్ ఆల్ దానికి విధి విధానాలు స్టార్ట్ అయినాయి. ఆగస్ట్ 15th లోగానే రైతు రుణమాఫీ ఏ విధంగా చేయాలనేది ఒకటి. రైతు భరోసాకు సంబంధించి కూడా 5 ఎకరాల 10 ఎకరాలు అనేది 2-3 రోజుల్లో తేలిపోతుంది. పెన్షన్కి సంబంధించి కూడా పెద్ద సమస్య ఏం లేదు, పెన్షన్ అనేది త్వరలోనే అది అందరికి వచ్చేది. వేరాజ్ ఇదొకటి మాత్రం వైట్ రేషన్ కార్డ్స్ మాత్రం డెఫినెట్గా ప్రతి ఇంటి సర్వే లేదంటే ఇంట్లో కొత్త కార్డు హోల్డర్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో దాదాపు నేను అనుకుంటా అదనంగా 10 నుంచి 15 లక్షల పైచీలకు న్యూ కార్డ్స్ అవకాశం ఉంటుంది కొత్తగా. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క కార్డు కూడా కేసీఆర్ గారు ఇవ్వలే. సో ఇన్ యాన్ యావరేజ్ పర్ యానం అది పర్ యానం 10 లక్ష పైచీలకు కొత్త కుటుంబాలు ఏర్పడ్డా కూడా 10 లక్షల పైచీలకి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకెక్కువనే ఉంటుందని ఒక అంచనా ఉంది. వాళ్ళకు రేషన్ కూడా ఇవ్వాలి. కార్డు ఇవ్వగానే ఊరికనే అది జేబులో పెట్టుకోవడానికి కాదు కాబట్టి ఒక 9 రకాల వస్తువులు కూడా ఇవ్వడానికి ఒక ప్రణాళిక జరుగుతుంది. సో త్వరలోనే అన్ని రకాల సమస్యలు వాళ్ళకి ఎట్లా ఉందంటే 100 రోజుల్లో అన్నీ చేసేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక దిగిపోయి మాకు ఇస్తే బాగుండు అన్నట్టున్నది. సో ఇది 5 సంవత్సరాల కొరకు ఏర్పడ్డ ప్రభుత్వం. 6 గ్యారెంటీలు దాదాపు 4 గ్యారెంటీలు కంప్లీట్ అయిన పరిస్థితుల్లో ఇంకో 2 ప్రధానంగా మహిళ ఏంటిది మహాలక్ష్మి పథకం, దాన్ని ఈ నెల 15 రోజుల లోపల లబ్ధిదారుల ఎంపిక అయితే తొందరలోనే జరుగుతుంది. సో ఎవరు కూడా దీంట్లో ఇంకో ఏదో హర్రీ అయ్యి మాకు రావో లేకపోతే మమ్మల్ని పక్కన పెడుతున్నారు అనేది ఉండదు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాల్లో వాళ్ళకు మేలు జరుగుతుంది అనేది మాత్రం ప్రభుత్వం హామీ ఇస్తున్నది. డెఫినెట్గా త్వరలోనే అన్ని పథకాల అమలుకు ఆల్మోస్ట్ ఆల్ ఆగస్ట్ సెప్టెంబర్లోగా అవి అయితే. ఇంకోటి ఇండ్లకు సంబంధించిన అంశం కూడా త్వరలోనే వాటికి అంటే 93,000 పైసలకు ఇండ్లకు మనం ఒక కార్యరూపం ఇచ్చినాం కాబట్టి ఇంకా దాన్ని పెంచే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఆర్థిక లేమి ఉంది అని మీరే చెప్తున్నారు. మరి ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేయడం అనేది అంటే వీటిని అన్నిటి కాంగ్రిగేట్ చేసి ఇప్పుడు కొన్ని అవసరాలని విలాసాలని లేకపోతే ఇతరత్ర వాటిని అన్నిటి కూడా పక్కన పెట్టి మనం రైతును ఫస్ట్ ప్రయర్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే అది సవాల్ వచ్చింది. రైతు రుణమాఫీ అనేసరికి ఒకే ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు రుణమాఫీ అనేది కూడా వైబుల్ కాదు. సో ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం న్యూ కాబట్టి ఆర్బీఐ గైడ్లైన్స్ అన్నిటి మనం ఫాలో అవుతూ ఎఫ్ఆర్బిఎం కూడా ఎఫెక్ట్ కాకుండా దాన్ని ఏ మేరకు మనం చేయొచ్చు అనే అంశంలో కూడా ఒక చర్చ నడుస్తున్నది. కానీ ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల రైతు రుణమాఫీ ఎట్ ఏ టైం అనేది తొందరలోనే మీరు రైతులు చూస్తారు. సో వాటికి మిగతా ఏవి తగ్గిస్తున్నాము అని అంటే ఇప్పుడు రాబడి కూడా తగ్గింది. ఒక మంత్కు 12,000 కోట్ల పైచీలకు వచ్చిన స్థితి నుంచి 6, 7, 8 ఇట్లా వస్తున్న పరిస్థితులు ఇంకా పెరుగుతుంది. ఎలక్షన్ ఇయర్స్లో కొంత రెవెన్యూ తగ్గుతుంది, న్యాచురల్గా రిజిస్ట్రేషన్స్ ఉండవు, మిగతా ఇతరత్ర వాటికి ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. కాబట్టి ఇది ఏమంటారు అంత సంపూర్ణంగా రావాలంటే మీకు ఆగస్ట్ నెల నుంచి అవుతుంది. బట్ వీటికి రైతు రుణమాఫీకి వీటికి సంబంధించి మాత్రం ప్రత్యేకంగా నిధుల సమీకరణ అయితే జరుగుతున్నది. కాబట్టి దీని విషయంలో రైతులు కానీ ఇతరత్ర రైతు సంఘాలు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అండ్ రెవెన్యూ శాఖలో అవకతవకలు జరుగుతున్నాయి, భారీగా అవినీతి వెలుగు చూస్తోంది అని విహెచ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మీ పార్టీ నేతే. వాటిపై మీ రెస్పాన్స్ ఏంటి? వారు అన్నదాన్ని మా పెద్దలకు చెప్తే వాళ్ళే రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. వారు ఏదైనా ఉంటే కొన్ని కుండబద్దలు కొట్టి చెప్పే కల్చర్ వారికి ఉన్నది. ఎందుకంటే ఆయన నిజాన్ని నిర్భయంగా పార్టీ వారైనా పార్టీయేతరులైనా కూడా అంటాడు. కాబట్టి దాని మీద సంబంధిత మంత్రి గారు కానీ మిగతా వాళ్ళు స్పందిస్తారు. ఎక్కడెక్కడ జరుగుతుంది అని అంటే దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అండ్ పాఠ్య పుస్తకాలకు సంబంధించి పిల్లలకి ఇవ్వడం మళ్ళీ వెనక్కి తీసుకోవడం, దీని గురించి అంటే ఏపీలో చూస్తే
పిల్లలకి ఇచ్చిన కిట్స్ మీద జగన్ బొమ్మ ఉన్నప్పటికీ కూడా ప్రజాధనం వృధా కాకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అక్కడ అలాగే ఇచ్చేయమని చెప్పి పిల్లలకి చెప్పి చాలా ఆదర్శంగా నిలిచారు అని అంటుంటే, ఇంకొక వైపు ఇక్కడ తెలంగాణలో వచ్చేసి ముందు మాట ఏదైతే ఉందో దాంట్లో సీఎం కేసీఆర్ నేమ్ ఉందని, విద్యాశాఖ మంత్రి సబితా పేరు ఉందని చెప్పేసి పాఠ్య పుస్తకాలన్నింటినీ వెనక్కి తీసుకున్నారు. అదే ఆ మొదటి పేజీ చించేసి ఇచ్చుంటే ఆ ప్రజాధనం ఖర్చు అయ్యి అవి ఉండేది కాదు కదా, ఇంత ఆర్థిక లేమిలో ఇది అవసరమా అనే విమర్శలు అది తలెత్తుతున్నాయి. చించే ఇస్తారేమో, ఆలోచించే చేసిండ్రేమో ఆ నిర్ణయం. సో ఆ పేజీ కొరకు చర్చ కాదు, కేసీఆర్ బొమ్మ కొరకు చర్చ కాదు, కానీ అసలు ఆ కల్చర్ని కంటిన్యూ చేయొద్దు. ఐకనిక్గా ఒక వ్యక్తిని కేంద్రకంగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లేకపోతే ఇంకో నాయకుడు అనేది కొంత విమర్శనాత్మకంగా ఉంది. ఈ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం యొక్క వాటిని కూడా ముందుకు పెట్టడం వల్ల కొంత విమర్శలు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి అది క్యాబినెట్ వాళ్ళందరూ అనుకొని చేసిన నిర్ణయం. డెఫినెట్గా ప్రజాధనం దుర్వినియోగం ఏం కాదు, కాకపోతే కొంత పేపర్ వేస్ట్ అవుతుండొచ్చు అంతే, పెద్ద పెద్ద ఎత్తున విమర్శలు మాత్రం వెల్లువెత్తాయి. విమర్శలు వస్తాయి కామన్. కానీ ఇప్పుడు కేసీఆర్ గారి బొమ్మ తెలంగాణ ప్రజలు లేకపోతే ఇంకొకరి బొమ్మ తెలంగాణ ప్రజలు చేయాల్సిన అవసరం లేదు. నేను ఏమంటున్నానంటే పిల్లలకు రాజకీయం ఉండాలి, కానీ లేని దాన్ని ఆపాదించడం వద్దు. రాజకీయం ఉండాల్సిందే, తెలవాల్సిందే, నేర్చుకోవాల్సిందే, భవిష్యత్తులో రాజకీయ నాయకులు కావాల్సిందే. కానీ ప్రజాధనంతో వ్యక్తిగత ప్రచారం అనేది అది రాజ్యాంగరీత్యా కూడా మంచిది కాదు. కాబట్టి అది ఆలోచిస్తే ప్రతి నాయకుడు కూడా ఆలోచిస్తే మంచిది. కాబట్టి ఎవరికి వారుగా ప్రదర్శన ప్రభావాన్ని తగ్గించుకుంటే మరింత విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కామ్స్ వెలుగు చూస్తుంటే బీఆర్ఎస్ నేతలు మీపైన ఆరోపణలు చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖలో తీసుకుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 1000 కోట్ల స్కామ్ చేశారంటున్నారు. అలాగే బూడిద స్కామ్ అంటున్నారు. పొన్నం ప్రభాకర్ గారి మీద రకరకాల ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఏంటి ఈ గందరగోళ పరిస్థితి? అంటే మనం ఒకటంటే వాళ్ళు ఒకటంటే అయిపోతుంది అన్నట్టుగా, మనం ఒక విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయడం సమాధానం అన్నట్టుగా ఉన్నది. కానీ దానికి సంబంధించి ఆర్గనైజేషనల్ రివ్యూస్ కూడా జరుగుతున్నాయి. వాటికి సంబంధించి ఏమైనా ఎక్కడైనా అక్రమాలు జరిగినట్టుగా తెలిస్తే వారి మీద కూడా ఇట్లాంటి కమిషన్స్ నిప్పులేనిదే పొగరాదు అంటారు కదా. అసలు ఈ కొద్ది టైంలోనే ఈ ఆరోపణలు ఎందుకు వచ్చాయి? అసలు ఇప్పుడు రాజకీయాల కోసం ఒక ఎత్తు, ఎన్నికల కోసం ఒక ఎత్తు ఉంటుంది. వాళ్ళ మీద విమర్శలు వచ్చినప్పుడు ప్రతిదాడి ఇంకో ఎత్తు ఉంటుంది. దాంట్లో వాళ్ళు మిగతా వ్యవస్థలను కూడా ఆశ్రయించవచ్చు. కేవలం ప్రభుత్వమే కమిషన్ అయినక్కర్లే. ఏసీబీలు ఉంటాయి, ఇన్వెస్టింగ్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి, లేదంటే కోర్టుకు వెళ్ళొచ్చు. ఇక్కడ జరిగిందని అనుకుంటే ఎవరు ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మళ్ళీ రివోక్ అవుతుంది. గతంలో మాదిరిగా పబ్లిక్ డొమైన్లో పెట్టే అంశాలన్నీ కూడా సీక్రసీ మెయింటైన్ చేయదు ప్రభుత్వం. ఎక్కడికి రాజపత్ర రహస్యంగా ఉండాలని అక్కడికి దాచి మిగతా ప్రతి ఒక్క అంశాన్ని ప్రజాక్షేత్రంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా ఆర్టీఐ నుంచి మీరు సమాచారం తీసుకోవచ్చు, వాటి మీద ఫైట్ చేయొచ్చు. అండ్ మీ ప్రభుత్వం ఏర్పడక ముందు మీరు ఏవైతే సమస్యల్ని గమనించారో ప్రచారం నిర్వహించే క్రమంలో, ఆ సమస్యలకి ఇప్పుడు ఎంతవరకు పరిష్కార మార్గం వైపు చూస్తున్నారు? ఎన్ని కార్యక్రమాలు మొదలయ్యాయి? నాకు తెలిసి ఇనిషియల్ స్టేజ్లో ఉన్నవి ప్రతి ఒక్కటి కూడా. అవి ఎంత ఫుల్ఫిల్ అవుతున్నాయని చెప్పేది కాదు. ఇప్పుడు ఇండ్లు కట్టలేదు అనేది ఒక విమర్శ చేసినాం. ఇండ్లు కట్టడానికి 1 లక్ష ఇండ్ల కోసం ప్రతిపాదన వచ్చింది. విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నాం. అఫ్కోర్స్ గత ప్రభుత్వంలో ఖాళీ ఉన్న వాటిలో ఇప్పటికి దాదాపు 32,000 పైచీలకు ఏమంటారు నామినేషన్ ఏమంటారు వాళ్ళకు జాయినింగ్ రిపోర్ట్స్ వాళ్ళు ఇచ్చిన పరిస్థితి చూసిండ్రు. వాళ్ళు ఇప్పుడే పే స్కేల్ కూడా లేదని అప్పుడే ధర్నాలు చేసే పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఏంటి, గత ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను పూర్తి చేయడం మా లక్ష్యంగా ఉంది. దానికి టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో కమిటీని వేసినాం. గ్రూప్ 1 నుంచి 4th వరకు ఉన్న ఉద్యోగ భర్తీలన్నీ కూడా తొందరలోనే చేస్తాం, టీచర్ జాబ్స్తో సహా. సో అట్లనే క్షేత్రంలో తిరుగుతున్న క్రమంలో వ్యవసాయ రైతులకు సంబంధించి రైతు డిక్లరేషన్ చేసినాం. విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఒక డిక్లరేషన్ ఇచ్చినాం. వాటన్నిటి మీద కూడా ఒక దృష్టి అయితే ప్రభుత్వానికి ఉంది. త్వరలో దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఒక కార్యాచరణ ఉంటుంది. అప్పుడు వాటిని ఫాలో అయ్యి ఎక్కడైతే మేము అనుకున్న దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నామో, అవాయిడ్ చేస్తున్నామో దాని విషయాలు మా దృష్టికి తీసుకొస్తే ఇంక్లూడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి ఆరోపణలో భాగంగా అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇక్కడ జగన్ లోటస్ పాండ్ ఎదురుగా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. ఇప్పటి వరకు అక్రమ నిర్మాణాలు కనిపించలేదా? ప్రభుత్వం మారిన వెంటనే కనిపించాయా? ఇవి కూడా కక్ష సాధింపు రాజకీయాల్లో భాగమేనా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
కక్ష సాధింపులో వాళ్ళు అనుకుంటున్న కోణమేమో వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ మీద ఏమైనా ఎంక్వైరీలు చేస్తే కక్ష సాధింపు అంటున్నారు. నాకు తెలిసి ఈ 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఒక 15 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినాం. ఇతరత్ర అప్పులు 6 లక్షల కోట్ల పైచిలకు మనం బయట నుంచి తెచ్చినాం. అంటే దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల్లో సగటున ప్రతి సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మరి అంత మేరకు అభివృద్ధి సంక్షేమం కూడా కనపడాలి కదా. కాళేశ్వరం ఉన్నది, 1 లక్ష కోట్లు ఖర్చే అయింది, 1,49,000 ప్రతిపాదిత ప్రాజెక్ట్ అది. సో 1 లక్ష కోట్లు నికరంగా బడ్జెట్ నుంచి ఖర్చు అయిన దాంట్లో ఒక్క చుక్క నీళ్ళు రాకపోతే ఏమంటారు ఆ బ్రిడ్జే కొట్టుకుపోయే పరిస్థితి ఉంటే అది అవినీతి జరిగినట్ట, లేకపోతే దాని మీద కక్షపూరితంగా ఉన్నట్ట? పోనీయా 1 లక్ష కోట్ల రూపాయలు పోతే పోయినా అబ్బా కేసీఆర్ గారు ఎంత మంచిగా మీరు 3 పిట్టగోడలు కట్టారు, మరి అది ఇవాళ పోలవరంలో కలవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి మనం ఏంటి సంబరాలు చేసుకుందామా? ప్రజాధనం అంటే ఏంటి? ప్రతి వ్యక్తి చెమట చిందించి కట్టింది కదా. మీలాంటి వాళ్ళు కూడా హైదరాబాద్లో జాబ్ చేసుకుంటా తెలంగాణ ప్రభుత్వానికి కట్టిన ట్యాక్స్ కూడా ఉన్నది కదా దాంట్లో. మరి ప్రజాధనానికి మేము బాధ్యత వహించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు దుర్వినియోగం చేసిన అంశాన్ని ఎందుకు తెర మీదకి తేవద్దు? మేము ఉన్నప్పుడు మీరు ఇంతకు ముందు అన్నట్టుగా కాళేశ్వరం మీద చర్చ పెట్టినాం కదా, కాళేశ్వరం మీద పోరాటం చేసినాం కదా, మల్లన్న సాగర్ లాంటి అంశాల్లో ఎంతోమంది అరెస్ట్ కూడా అయింది కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో తప్పులు చేస్తారు, దాని గురించి పట్టించుకోవద్దు అంటే మాత్రం కలవదు. డెఫినెట్గా తప్పు చేయకపోతే గత ప్రభుత్వంలో ఉన్న ఏ వ్యక్తి మీద ఏ మాత్రం తప్పుడు ప్రచారం చేసినా మీరు డిఫమేషన్ చేయొచ్చు, ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు మీకు ఉన్నదని నేను చెప్తున్నాను. కానీ తప్పు చేస్తాం మీరు దాన్ని మీరు అడగొద్దు అనేది మాత్రం అది తప్పుడు ముచ్చట. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం తన పని తను చేసుకపోతుంది. అండ్ ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా నియమించడంపై కూడా వివాదం చెలరేగుతోంది. దీని గురించి కూడా ఒక క్వశ్చన్ అడగమని పంపించారండి ఒక కాలర్. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నాడంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు, మీరేమంటారు? ఇప్పుడు చాలామందికి తెలియంది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్పర్ట్స్ అంతా కూడా మ్యూచువల్ షేరింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆకునూరు మురళి గారు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో స్కూల్స్ అన్నీ కూడా క్వాలిటేటివ్ చేంజ్ కొరకు ఒక ప్రయత్నం చేసిండు. మోడల్ ఎక్కడిదైనా సరే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, అలాంటి ప్రతిపాదన ఉన్నది. మురళి గారినా లేకపోతే సమ్ XYZనా తీసుకురావాలని ఉన్నది. ఆఫీసర్స్ మన దగ్గర తెలుగు కళలు ఉన్న తర్వాత తెలుగు రాష్ట్రాల పట్ల కమిట్మెంట్ వాళ్ళకు ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏంది? తెలుగు సోల్ తెలిసే వ్యక్తులు కదా వాళ్ళు. ఇప్పుడు ఆ మధ్యప్రదేశ్ ఒక ఆఫీసర్ని ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు ఎకనామిక్ రిఫార్మ్స్ చేయమంటే ఇక్కడ ఉన్న ఎకనామిక్ టూల్స్ ఏంది, ఇక్కడ అనుసరిస్తున్న విధానాలు ఏంది, లేకపోతే ప్రజలకు ఉన్న సమస్యలు ఏందనేది మధ్యప్రదేశ్ తెలుగు ఆయనకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉండేట ఆయనకు వైజాగ్లో ఉండేట ఆయనకు తెలిసినట్టుగా, ఎందుకంటే కలిసే ఉన్నాం కదా కంబైన్డ్గా. కొంతమంది ఆఫీసర్స్ షేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నాం కదా. కాబట్టి ఎవరి డైరెక్షన్లో ఎవరు ఉండరు. మరి అట్లా అనుకుంటే జగన్ గారు కేసీఆర్ గారు కలిసే ఉన్నారు, మళ్ళీ ఇక్కడ చేపల పులుసులు అక్కడ తిన్నారు, బిర్యానీలు అక్కడ తిన్నారు. మరి అలాంటప్పుడు అప్పుడు ఎందుకు రాలేదు ఇవంతా? సో తెలుగు వాళ్ళం రాష్ట్రాలుగా విడిపోయినా ఒకటే అనే అంశాన్ని మర్చిపోతున్నారు ఎవరైనా ప్రజలు. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన కోణం ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజకీయ పక్షాలు కొట్లాడుతున్నాయి, కానీ ప్రజలు కలిసే ఉన్న అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇంకా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటు, చంద్రబాబు జగన్ లేకపోతే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఉండవు. ప్రజలకు కావాల్సింది పరిపాలన. రాజకీయాల టర్మ్ అయిపోయింది, ఇంకా ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, మేబీ ఏది సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ లాంటి ఎలక్షన్స్ ఉంటాయి. సో అప్పుడు రాజకీయాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీలతో సంబంధం లేకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి రాజకీయం తక్కువ, పరిపాలన ఎక్కువ. మీరు కూడా రాజకీయం తక్కువ చేసి సూచనలు ఎక్కువ చేస్తే మంచిది. కానీ సూచనలు విమర్శలు ఏమంటారు కువిమర్శలుగా మారకుండా చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం. అండ్ న్యూయార్క్ నుంచి ఒకరు అడుగుతున్నారండి, సంపత్ గారు. ఎన్నికల ప్రచారంలో విభజన సమయంలో ఏపీలో కలిపిన 7 మండలాల్ని తిరిగి రాష్ట్రంలో కలిపేలా చేస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు. ఇంకొక వైపు సెకండ్ క్వశ్చన్, 2014లో 7 మండలాల్ని ఆంధ్రాలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని మోదీతో గట్టిగా చెప్పారని, అవి కలిపాకే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశానని చంద్రబాబు ఇటీవల కూడా వ్యాఖ్యానించారు అంటూ 7 మండలాల్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా అని అడుగుతున్నారు. వాస్తవానికి ఉద్యమకాలంలో డిమాండ్ ఆ 7 మండలాలు కలుపుద్దని. చాలా సందర్భాలు బిల్డ్ చేసే టైంలో మేము కూడా 123 విలేజెసే ముంపు గ్రామాలు మాత్రమే ఆంధ్రాకు వెళ్ళేటట్టుగా ఒక ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టినాం. అప్పుడున్న ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసిండ్రు. కానీ టెక్నికల్గా కొన్ని సమస్యలు వచ్చి మండలాలు మార్పు ఇవన్నీ సమస్యలు అయినప్పుడు అప్పుడు వెంకయ్యనాయుడు గారు
చాలా ఇనిషియేషన్ తీసుకొని ఆ 7 మండలాన్ని రాష్ట్రపతి గారితో అటు ప్రధానమంత్రి గారితో క్యాబినెట్ సమావేశానికంటే ముందే దాన్ని కలిపిండ్రు. అప్పుడు అందరం తెలంగాణలో అందరం బంధులు నిరసనలు అని చెప్పిండు, కేసీఆర్ కూడా బంద్ చెప్పిండు, అది కాలేదు. కానీ ఇప్పుడు ఈ 7 మండలాల టాపిక్ అనేది టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ మనం చేంజ్ చేయాలి. ఓకే, ఇలాంటప్పుడు మా చేతిలో ప్రభుత్వం లేదు, మేము డిమాండ్ చేయొచ్చు, కానీ డిసిషన్ తీసుకోవాల్సింది కేంద్ర క్యాబినెట్. సో ఆ పరిస్థితిలో ఉంటాయంటే చంద్రబాబు ఇప్పుడు వాళ్ళకి క్రూషియల్ అయిండు, మళ్ళీ కొత్త చక్రం తిప్పుకొని తిరిగే కాడికి వచ్చింది ఇప్పుడు అక్కడ. కాబట్టి చంద్రబాబు గారిని కాదని 7 మండలాలు తెలంగాణకి ఇవ్వడం అనేది సమస్య అయినా ప్రయత్నం చేస్తాం, కొట్లాడ. ఎలా ఉంది ప్రస్తుతం 2 రాష్ట్రాల మధ్య సఖ్యత? నాకు తెలిసి పెద్దగా బ్యాడ్గా ఏమి ఉండదు, ఉండడానికి అవకాశం. పాత స్నేహితులైనా కూడా తెలంగాణ ప్రభుత్వం పరంగా రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర ప్రభుత్వంతో కొట్లాడాల్సిన అవసరం రాదు. వస్తే అప్పుడప్పుడు వీళ్ళు జల వివాదాలు పెట్టుకునేది పెద్ద సమస్య. వాటాలు ఏమైనా ఈసారైనా కొలిక్కొచ్చే అవకాశం ఉంటుందా? పెద్దగా నేను అనుకుంటున్నా అమ్మాయి, పెద్ద సమస్య ఏం రాదు ఈసారికి. కొంచెం వర్షాల శాతం పెరిగితే నీటి పంచాయతీలే ఉండవు. ఎప్పుడు స్కేర్స్ వస్తే అఫ్ కోర్స్ ప్రతి 20 ఇయర్స్కు సౌత్కు వస్తుంది ఈ ఏమంటాం కరువు. ఆ కరువుకు వచ్చినప్పుడే కావేరి జల వివాదము, కృష్ణా జల వివాదము, తుంగభద్ర, గోదావరి సమస్యలు వస్తాయి. మళ్ళీ మీకు ఒకసారి లానినా ఎఫెక్ట్ వచ్చిన తర్వాత అసలు ఎవడు పట్టించుకోడు, ఏమైనా పంట పొలాలు ఎట్లా నిండాలనే ఆలోచనతోనే ఉంటారు. ఎప్పుడైతే నీటి కొరత వస్తుందో అప్పుడే సమస్య వస్తుంది. సో నీటి కొరత వచ్చినా ప్రేమ కొరత రాకుండా చూసుకుంటే సమస్య 2 రాష్ట్రాలకు రాదు. సో ఇద్దరు గిల్లి గజ్జాలు పెట్టుకున్న ముఖ్యమంత్రులు అయితే కారు కాబట్టి తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి, ప్రేమపూర్వకంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు కాలిఫోర్నియా నుంచి సురేంద్ర గారు. సురేంద్ర గారు మాట్లాడండి. దయాకర్ గారు నమస్తే సార్. నమస్తే. మిమ్మల్ని మంచి పొజిషన్ లో ఒక మంచి హోదాలో చూడాలని అనుకుంటున్నామండి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి మరి మీకు ఒక మంచి పోస్ట్ ఎంత త్వరగా వస్తే వి ఫీల్ రియల్లీ హ్యాపీ. ఒక్క క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ మధ్య ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇంకా 10 ఏళ్ళు మేమే, 30 ఏళ్ళు మేమే అని చెప్పేసి పొలిటికల్ పార్టీస్ ఎక్కువగా అంటూ ఉంటాయి. కాకపోతే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఇటు తెలంగాణలో కేసీఆర్ ని ఇంటికి పంపించేశారు, ఆంధ్రాలో జగన్ ని విసిరి కొట్టేశారు. కాబట్టి కేవలం 5 ఇయర్స్ పర్ఫార్మెన్స్ మాత్రమే ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు సార్. అది ఎవరైనా సరే ఆ 5 ఇయర్స్ లో ఆ గవర్నమెంట్ సరిగ్గా పనిచేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజా సమస్యలను పట్టించుకుంటే మళ్ళీ వస్తారు. అంతేగాని 10 ఏళ్ళు మాదే గవర్నమెంట్, 30 ఏళ్ళు మేమే ఉంటామంటే ప్రజలకు ఎంత అసహించుకుంటున్నారంటే ఆ మాటలకు. 30 ఏళ్ళు మేమే అంటే మేము కదా ఓటేయాలి అంటున్నారు ప్రజలు. కాబట్టి దానిపైన మీ పర్స్పెక్టివ్ ఏంటి? అంటే కాంగ్రెస్ కూడా ప్లీజ్ దయచేసి మీరు కూడా 10 ఏళ్ళు మేమే, 30 ఏళ్ళు మేమే అనేటువంటి మాటలు ఏ కార్యకర్త కానీ ఏ మంత్రి కానీ ఎవరు కానీ మాట్లాడకుండా ఉండి కేవలం మీరు ఈ 5 ఏళ్ళు ఎక్కువగా ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేయగలిగితే మళ్ళీ మీరే వస్తారు కావచ్చు. యా, అది నైస్. అంటే మీరు చెప్పింది చాలా మంచి ఆలోచన. మాకేమి, మా ప్రభుత్వానికి ఏమి, లేకపోతే మా ముఖ్యమంత్రి గారికి ఏమి ఇదేమి అధికారం ఏం తలకు ఎక్కే పరిస్థితి ఉండదు. 5 ఇయర్స్లో చేయాల్సిన పనులు ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్వల్పకాలిక అంటే మనం 5 ఇయర్స్ ప్లాన్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మనం తెచ్చుకున్న తర్వాత 5 ఇయర్స్ ప్లాన్స్ లెక్కనే చేసేది. ఒక 5 ఇయర్స్ వ్యవసాయానికి, ఒక 5 ఇయర్స్ పారిశ్రామిక రంగం, ఒక 5 ఇయర్స్ సేవా రంగం అన్నట్టు. ఈ 5 ఇయర్స్లో 6 గ్యారంటీస్ అనేది ఫస్ట్ లెవెల్, డిక్లరేషన్స్ అమలు అనేది సెకండ్ లెవెల్. తర్వాత స్వల్పకాలిక లక్ష్యాలను ఈ 5 సంవత్సరాల్లో ఫుల్ఫిల్ చేస్తే సెకండ్ టర్మ్కు అవకాశం ఉంటుంది. ఆ కోణంతోనే ఉన్నాం. ఏదో కేసీఆర్ గారిగా లేవరు రారు లేకపోతే బీజేపీ అట్లనే ఉంటుంది ఇంకో తిరిగి ఇట్లా ఏమి గాలిలో మేడలు కట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు తెలంగాణ రీకన్స్ట్రక్షన్ మీన్స్ విడిపోయిన తర్వాత మోడాలిటీస్ చేంజ్ అయిన తెలంగాణ నిర్మాణం అనేది గతంలో పడలే. సో మేము ఇప్పుడు అది చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఇంతకుముందు మీకు చెప్పిన కదా, విద్యా వ్యవస్థ మొత్తం కూడా కొలాప్స్ అయింది. సో అట్లనే ఆరోగ్య వ్యవస్థ కూడా ప్రైవేట్, నాకు దృష్టిలో అంటే ఎకనామిక్గా చర్చించుకుంటే ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత ప్రైవేటైజేషన్, కార్పొరేటైజేషన్ పెరిగింది. అది సామాన్యునికి సమస్యగా మారినప్పుడు దాని రిడ్రెసల్ మూమెంటం జరగలేదు, భారతదేశంలోనే జరగలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఇప్పుడు మేము రాజస్థాన్లో మేము మొన్న అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఎక్కడ ఏ రోగం వచ్చినా సరే ఏ హాస్పిటల్లో చేయించుకున్నా ఆ ఖర్చును ప్రభుత్వమే భరించేటట్టుగా ఒక పథకాన్ని తెచ్చినాం. మీన్స్ ఏంటి,
కొన్ని చేంజెస్ని మనం అడ్రస్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 ఇయర్స్లో లక్ష్యాలు ఒక తరహా ఉంటాయి, దీర్ఘకాలిక దృష్టి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ ఉంటాయి, కేవలం ఇప్పటికే మనం ప్రణాళిక కాకుండా ఫ్యూచర్ కొరకు కూడా చేసాం. ఇప్పుడు కాళేశ్వరం అంటే ఒక 100 సంవత్సరాల కొరకు చేసిన ప్రణాళిక, అది 4-5 సంవత్సరాలకే కొలాప్స్ అయింది. సో అట్లా కాకుండా స్వల్పకాలిక లక్ష్యాలు ఉంటాయి, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి. స్వల్పకాలిక లక్ష్యాల్లో మేము ఫుల్ఫిల్ చేసిన దీర్ఘకాలిక లక్ష్యాలు మా లక్ష్యమైన వచ్చే ప్రభుత్వాలు కూడా వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంది, కాంగ్రెస్తో వచ్చి కాంగ్రెస్తోనే ఏం పోలే, వివిధ రాష్ట్రాలు కూడా దాన్ని మోడల్గా తీసుకున్నాయి. ప్రజలకు మేలు ఎక్కువ ఏం జరిగేది అనేది కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రయోజనాలు, బహుళార్థక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక పథకం తయారు చేస్తాం తప్పితే ఇప్పుడు ముక్కు పుడక ఇస్తే ఆడవాళ్ళు ఓటేస్తారు, లేకపోతే వానికి బైక్ కొనిస్తే పిల్లలు ఓటేస్తారు, లేకపోతే ల్యాప్టాప్ కొనిస్తే విద్యార్థులు, ఇట్లా ఉండదు. ఇప్పుడు ఒకటి మేము అట్లాంటివి చేసినాం, లైక్ ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలని ఒక ఆలోచన చేసినాం. ఎందుకు? 2 రకాల సమస్యలు, దూరం సమస్య అవుతున్నది, వాళ్ళకు పోయి వచ్చే సెక్యూరిటీ కూడా సొంత వెహికల్ మీద ఉన్నంతగా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఉండట్లేదు, సమస్య వస్తున్నది. కాలేజీకి పోయే అమ్మాయిలు ఉన్నారు, చాలా ఇన్సెక్యూర్గా ఉంటున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఈ పథకం సోనియా గాంధీ గారు ఆలోచించింది. ఇక్కడ ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ ఒకవేళ సక్సెస్ఫుల్గా మేము అమలు చేయగలిగితే మేము పాలించే రాష్ట్రాల్లో కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ కాలేజెస్ స్టార్ట్ అయిన తర్వాత అది కూడా వస్తుంది. అంటే కొన్ని రిమార్కబుల్ చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. వాటిని టెక్నాలజికల్ ఎవాల్యుయేషన్ కావచ్చు, లేదంటే స్థానిక అవసరాలు కావచ్చు. ఒక రోజున మనకు సైకిలే అవసరం, కానీ ఈ రోజున బైక్ అనేది కామన్ అయింది. సో అది కొనుక్కునే శక్తి లేదు లేదా దిగువ మధ్యతరగతి వాళ్ళకు. అలాంటి అకామిడేషన్ ఇవ్వడం అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటే, చాలామంది ఫ్రీబీస్ అంటారు. సో మహిళకు లేకపోతే విద్యార్థినికో ఇవ్వడం అనేది అది వాళ్ళ గౌరవాన్ని పెంచడం. అంటే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఇచ్చినాము, దానివల్ల ఒక చైతన్యం వస్తుంది. దాని వెనుక ఉన్న అంశాలు ఎవరు గమనిస్తలే, ఆడవాళ్ళకి ఇస్తే మగవాళ్ళకి ఎందుకు ఇయ్యారన్నా, మాకు కూడా స్పెషల్ బస్ లేరని పిల్లలు మాకు మెసేజ్లు పెడతా ఉంటారు. చేయవచ్చు అది, కానీ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? లేదంటే ఆటో వాళ్ళకు ఈరోజు గిరాకీ లేదంటారు. వీళ్ళు క్రియేట్ చేసిన మొమెంటం అంతా ఒక 15 days to 20 daysలో క్లోజ్ అయిపోతుంది. సో అది సామాజిక ప్రయోజనాల కొరకు చేసి ఏ పనిని కూడా మేము వెనకడిగేయం. బట్ 5 years కొరకే ప్రణాళిక ఉంటుంది. నెక్స్ట్ 5 years రావడానికి మరింత ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికే ప్రణాళికాబద్ధంగానే మేము ముందుకు పోతాం. ఓకే, విద్యా సంవత్సరం ప్రారంభం అయిపోయింది కాబట్టి మీరు అంటున్నారు విద్యా వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది అని చెప్పేసి. మరి ప్రభుత్వ స్కూళ్ళకి విద్యార్థుల్ని ఆకర్షించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ప్రభుత్వ స్కూళ్ళలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు? ఒకటి, డ్రాప్ అవుట్స్. ఫస్ట్ లెవెల్లో మనం ఇప్పుడు ఏంది డ్రాప్ అవుట్స్ లేకుండా చేయడం. ఎందుకంటే చాలామంది పిల్లలు ఈ స్కూల్స్లో నాణ్యమైన విద్య లేదని ఆల్టర్ అవుతున్న పరిస్థితుల్లో మనం స్టాఫింగ్ ఫస్ట్, అంటే స్కూల్లో టీచర్ స్టూడెంట్ రేషియోని పెంచాలి. సో టీచర్స్ దాదాపు ఇప్పుడు 12 నుంచి 15,000 పోస్టులు వేస్తాం. రెండవది, స్కూల్స్ను ఉన్న వాటిని సక్రమంగా చేయడం. ఏవైతే క్లోజ్ చేసి మర్జర్ చేసిండ్రో దాదాపు 4,800 స్కూల్స్ మర్జర్కు ఉన్నాయి, వాటిని మళ్ళీ డీవియేట్ చేయడం. ఇప్పుడు గతంలో ఏంటి, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కమ్యూనిటీస్ అంటే ట్రైబ్స్, కొండల మీద ఉన్న వాళ్ళకి కూడా 10 మంది ఉంటే కూడా ఒక టీచర్ని ఇచ్చి టీచరే అక్కడికి పోయి చదువు చెప్పేటట్టుగా తయారు చేసినాం. వాటిని తీసేసినాం. ఇప్పుడు వాటిని రీస్టోర్ చేయాలి. అంటే ట్రైబ్స్ చదవడం అనేది అది మన అవసరం. వాళ్ళకి చదువు లేకపోవడం వల్లనే వాళ్ళ అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నారు. వాళ్ళని స్పెషల్ కేటగిరీగా చూస్తాం మనం. ఎట్లా మైదాన ప్రాంత గిరిజనులు, తర్వాత కొండ ప్రాంత గిరిజనులు లెక్క. కొండ ప్రాంత గిరిజనులకు నష్టం జరుగుతుందని ఇప్పుడు గోండులు కానీ, కోయలు కానీ, లేకపోతే గుత్తి కోయలు కానీ, కొండరెడ్లు కానీ కొంత వాళ్ళ ఆధునిక జీవనానికి లేదంటే విద్యా జీవనానికి చాలా దూరంగా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి మనం సామాజిక బాధ్యత, ఇప్పుడు ఊర్లో ఉన్న ఆయనకు 10 schools కట్టియొచ్చు కాక కనీసం అక్కడ ఉన్న వాళ్ళకి ఆలన రావాల్సిన అవసరం ఉంది కదా. సో ఈరోజు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న తర్వాత వాళ్ళ కొండ దిగి వచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కల్చర్లో అసలు ఇతర సామాజిక జీవనానికి వాళ్ళు దగ్గరగా ఉండరు. ఆ జీవితాన్ని అసలు వాళ్ళు రుచి కూడా చూడరు, కాబట్టి వీళ్ళతో కలిసి కూడా పోలేరు. వాళ్ళ జీవన విధానాలు వేరుంటాయి. సో వాళ్ళ దగ్గరికే మనం పోయే వ్యవస్థ రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు. మళ్ళీ మనం అది పునఃస్థాపితం చేయొచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్ ఏంది, ఎవరు కూడా ఫారిన్ పోతున్నారు.
అమెరికా పోతుండ్రు, ఆస్ట్రేలియా పోతుండ్రు, లండన్ పోతుండ్రు. ఇట్లాంటి వాళ్ళకి ఏంది ఇంటర్నేషనల్ స్కూల్స్ మనం మండల్ లెవెల్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. అది ఇంగ్లీష్ స్టాండర్డ్ స్కూల్స్ పెట్టాలనేది మా మేనిఫెస్టోలో అంశం. దానికి ఆర్థికంగా ఎంత అయితే అనే అంశం పక్కన పెడితే పెరుగుతున్న విద్యార్థులకు అనుకూలమైన స్కూల్స్ను మనం కట్టించే ఒక మొట్టమొదటి కార్యక్రమం ఇప్పుడు రేపు చేయబోతున్నాం. కాబట్టి ఎక్కడ కూడా విద్యకు సంబంధించి రాజీ పడే చర్చనే లేదు, ఎంత ఖర్చు అయినా సరే. తర్వాత మహిళా విద్య చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ డిగ్రీ డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నారు. 10th వరకు ఏదో ఒక స్కూల్లో ఏదో ఒక రకంగా పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో చదివినప్పుడు కూడా తర్వాత పెళ్ళే లక్ష్యంగా చదువు జరుగుతున్నది. లేదంటే ఆ కళ్యాణ లక్ష్మి అనేది ఒక పథకం పెట్టి నువ్వేమన్నా చదువు ఎక్కడన్నా పో, నీకు ₹1,00,000 ఇస్తాం, ఎవరినైనా పెళ్లి చేసుకో అనే ఈ పథకం ఏదైతే ఉందో దాన్ని స్థిరీకరించేటట్టుగా ఆ చదువుకోని వాళ్ళకి దాన్ని అందిస్తూనే చదువుకునేందుకు ప్రోత్సాహకాలు ఇస్తే మనకు కళ్యాణ లక్ష్మి పెళ్ళిళ్ళు తగ్గుతాయి. కళ్యాణ లక్ష్మి కొరకు పెళ్ళిళ్ళు చేసుకునేవి తగ్గి చదువు కొరకు వాళ్ళ మహిళల యొక్క జీవితాలను మెరుగుపరుచుకునేందుకు గతంలో బాలికా సంరక్షణ యోజన పథకం అని పెట్టినాం. వాళ్ళు పుట్టంగానే ₹1,00,000 ఇస్తే వాళ్ళు చదువుకునే ఏజ్ వచ్చే వరకు 21 lakhs వరకు అయ్యేది. వాళ్ళే స్వయం శక్తితో ఎదిగే ఒక పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇక వీళ్ళు స్లోగా డిస్ట్రక్ట్ చేసింది. అంటే సాధికారిత అనేది స్వయంగా రావాలి తప్పితే డిపెండెంట్ ఎకానమీని మనం ప్రోత్సహించొద్దు అనేది ఉన్నది. తెలంగాణలో మీరు చూస్తారు, గతం కంటే విద్యార్థులు కానీ ఒక క్వాలిటేటివ్ చేంజ్ని చూసే ఒక ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్గా చేస్తుంది. దాన్ని మళ్ళీ మీరు భవిష్యత్తులో నేను వచ్చినప్పుడు కూడా ఏం చేసిండ్రు సార్ అని మీరు అడగొచ్చు, నిలదీయొచ్చు. మేము పోయినప్పుడు కూడా ప్రజలు మమ్మల్ని అడగొచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేదే మేలైన ఒక ఏమంటాము వాహకం ప్రజా బాగు. కాబట్టి అది పెంచాలనే ఆలోచన ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణలో మేము నెంబర్ 1గా ఉండాలనే ఒక తృష్ణ ముఖ్యమంత్రి గారికి ఉండడం వల్ల డెఫినెట్గా అది సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. అండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసలు ఇసుక దందా జరగనివ్వను అని అన్నారు శ్యాముల్ గారు. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. తుంగతుర్తివాసిగా మీరు దానిపై ఏమైనా రియాక్ట్ అవుతారా? అంటే ల్యాండ్ పాలసీలో భాగంగా రావచ్చు, కానీ క్యూబిక్ మీటర్ ఏదైతే లెవెల్ ఉంటుందో దాన్ని మించి తీయడానికి ఎవరు చేసినా అది ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. అంటే ఆరోపణల్లో వాస్తవం ఉందా? మీన్స్ అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉండే ఏ నదిలో కూడా ఇసుక తీయమని కాదు, తీసే ఇసుకను కనీసం ఏ కొలమానాలతో తీయాలని మనం పర్మిషన్స్ ఇచ్చినాము అంత మేరకు తీస్తే రైతులకు కూడా నష్టం ఉండదు. మొత్తం నదిని గీక్కొని ఊక్కొని పోతే మరి భూగర్భ జలాల పరిస్థితి ఏంటిది? సహజ వనరులకు సంబంధించిన చాలా సమస్యలు వస్తాయి. వాటర్తో పాటు మిగతా రైతులకు సమస్యలు వస్తాయి, ఎన్నో రకాల ఎకలాజికల్ సమస్యలు కూడా వస్తాయి. సో ఎంత ప్రామాణికంగా టీఎస్ఎండిసి కనుక తీయాలని ఇచ్చిందో అంతవరకు తీస్తే ఏ వ్యతిరేకత ఉండదు. అంతకు మించి చేస్తే మాత్రం ఎవరైనా వారు ఇప్పుడు సామ్యూల్ గారు లేకపోతే మా పైన ఉన్న ఎవరు ఐలయ్య గారు లేదంటే ఇంకా కింద ఉన్న ఎవరు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి సంబంధించిన అంశం కాదు. ల్యాండ్ పాలసీ దానికి శాండ్ పాలసీలో దానికి సంబంధించి మొడాలిటీ స్టేట్ మొత్తం ఒకటే ఉంటుంది. అది మానేరు డ్యామ్ అయినా, ఇటు కృష్ణా అయినా, ఇటు మూసీ ఏదైనా, ఈసీ అయినా, ఎక్కడైనా ఒకటే ఉంటుంది. ఏది ఏమైనా అవసరానికి మించి ఇసుకను తోవడం అనేది అనర్థదాయకం అనేది అందరికీ తెలుసు. దాన్ని పాటిస్తాం అనేది అయితే నేను అనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ దయాకర్ గారు వారధి కార్యక్రమంలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాల్టి వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.